ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి వేరియస్ కోర్ట్స్లో కేసులు జరుగుతూ ఉండే 2005వ సంవత్సరంలో ఒక ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే, ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ నో డిక్లరేషన్ అండర్ ల్యాండ్ సీలింగ్ లాస్ వర్ ఆల్సో ఫైల్డ్ బై ద పిటిషన్స్ అండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ ఇది. 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆ భూముల దగ్గరికి వెళ్ళారు, ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో అంటే వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి